ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు మీ అందరికీ ప్రత్యేకించి మరొకసారి వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ శుక్రవారపు ప్రార్థనా సహవాసములో ఏ రీతిగా మరొకసారి మీ మధ్యలో నిలబడి వాక్యం అందించడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి శక్తిని బట్టి మరి సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనందరి జీవితాలలో అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నారనడంలో ఏ విధమైనటువంటి అతిశయోక్తి లేదు. దేవుడు మన జీవితాలను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు అనడానికి అనుదినము దేవుని సన్నిధిలో సజీవ లెక్కలు ఉన్నాము కనుకనే మరి దేవుని ఎంతైనా స్తుతించవలసిన వారమే ఉంటూ ఉన్నాము. మరి గతించిన శుక్రవారం నుండి ఎంతవరకు దేవుని రెక్కలను భద్రపరిచి మరొక శుక్రవారాన్న ఈ రీతిగా దేవుని నామమును గణపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతను బట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈనాటి పాఠ్యాంశము కొరకు సిద్ధపరచబడినటువంటి లేఖన భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనం నుండి కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ పాఠ్యాంశములో ఉన్నటువంటి సారాంశాన్ని ప్రతి ఒక్కరము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. చూడండి, 6వ అధ్యాయము మత్తయి సువార్త 23వ వచనం నుండి, నీ కన్ను చెడునిదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండెను, నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. జాగ్రత్తగా గమనించండి. నీలో ఉన్న వెలుగు ఏమైందైతే చెడినదైతే, వెలుగు చెడిపోతే ఆ చీకటట ఎంతో గొప్పది అని తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఈ మాట నేను చదువుతున్నప్పుడు నేను నేర్చుకున్నటువంటి ఒక సత్యమైనటువంటి మాట ఏంటంటే, వెలుగు చెడిపోతే చీకటి ఎందుకు గొప్పదవుద్ది? వెలుగు చెడిపోతే చీకటి ఎందుకు గొప్పదవుద్ది? అసలు వెలుగు ఎవరు, చీకటి ఎవరు? ఏమంటే వెలుగు చెడ్డదైతే చీకటి గొప్పదిగా మారిపోతుంది. ఇక్కడ ఈ లేఖన భాగాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన జీవితాలలో వెలుగు అనేటువంటి వాక్యము మన బ్రతుకులో లేకపోతే, వెలుగు అనేటువంటి జీవితాలు కలిగి దేవుని బిడ్డలుగా మనం ఉండకపోతే చీకటి యొక్క ఆధిపత్యము, చీకటి యొక్క అజమాయిషి, చీకటి యొక్క అధికారము మన మీద విస్తరిస్తుంది అని దైవజనుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. వాక్యము ఉన్న చోట ఏముంటుందట? వెలుగు ఉంటుంది. భక్తుడైనటువంటి దావీదు గారు అంటారు, 119 కీర్తన భాగము 130వ చరణములు అంటారు ఆయన, ఆ వాక్యము వెల్లడి అగుడుతోడని అక్కడ ఏం కలిగిందట? వెలుగు కలిగిన అనేకులు కనుక తెలివి లేని వారికి తెలివిని కలుగు చేసింది. అంటే జ్ఞానము లేని వారికి, వివేకము లేని వారికి వాక్యం మాత్రమే మన జీవితాలలో కార్యము జరిగించేది. ఎవరి జీవితంలోనైతే వాక్యం ఉండదో వారి జీవితాలు అంధకారంలోకి నెట్టివేయబడతాయి. దేవుని మాట లేని చోట, దేవుని యొక్క మరి అధికారం లేని చోట ఖచ్చితంగా అక్కడ చీకటితో నింపబడుతుంది అని తెలియజేస్తూ ఉన్నారు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి వాక్య భాగము చాలా సందర్భాలలో మన బ్రతుకులలో మనము ఆపాదిస్తూ ఉంటాం. చాలా సందర్భాలు మనం చూస్తూ ఉంటాము చీకటి మన జీవితాలను ఏ విధంగా నడిపిస్తూ ఉందో. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక మాట మీరు చూడండి, చీకటి న్యాయాన్ని పొందుకుంటుంది. అంటే చీకటి న్యాయము అనే మాట ఎప్పుడైనా విన్నారా? చీకటి న్యాయము. చీకటి న్యాయం అంటే సర్వసాధారణంగా ఎవరు చీకటికి అధిపతి? ఎవరు అసలు? సాతానుగాడు అధిపతి. అంధకారానికి వీటన్నిటి కూడా అధిపతి ఎవరంటే వాడే అధికారిగా ఉంటాడు. అంటే సాతానుగాడు అధికారము ఎలా ఉంది అని మనం ఆలోచన చేసినట్లయితే మరి ఇక్కడ కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఆ 24వ వచనంలో కూడా చదివితే అక్కడ చూడండి, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా నుండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించెను, ఒకరి పక్షముగా నుండి ఇంకొకరిని తృణీకరించును. అంటే ఇక్కడ చీకటి న్యాయము అని ఎందుకు అంటున్నానంటే, ఎందుకు నేను ఆ మాట మీకు పరిచయం చేస్తానంటే, వాక్యము లేని చోట ఏది పరిపాలన చేస్తూ ఉంది? చీకటి అనగా అపవాదిగాడి యొక్క అజమాయిషి కొనసాగుతూ ఉంది. వాక్యం ఉన్న చోట అపవాదిగాడి కుయుక్తులేవి కూడా
నడవవు. అందుకని ఇక్కడ ఇద్దరు యజమానులు, దేవుని బిడ్డలుగా మన జీవితాలలో ఇద్దరు యజమానులకి ఎప్పుడు మనం దాసులుగా ఉండలేము. ఒకవేళ ఉంటే ఆ వ్యక్తి అయితే దేవుని వాక్యములకైనా దాసుడిగా ఉండాలి, లేదా సిరి అనగా లోకానికైనా దాసుడిగా ఉండాలి. ఈ రెండిటికి మధ్యలో ఉన్నవాడు ఖచ్చితంగా అతడు చీకటి న్యాయమును జరిగిస్తూ ఉన్నాడు. చీకటి న్యాయము అని ఎందుకంటున్నానంటే, దేవుని బిడ్డలే, మీకు అర్థమవుతుందండి, దేవుని బిడ్డలే అంటే మీకు అర్థమయ్యే భాషలకు నేను రావాలంటే చూడండి, ఇప్పుడు నేను దేవుని చేత రక్షించబడ్డాను, వాక్యములో ఉన్నాను, ప్రార్థన సహవాసములో ఉన్నాను. నన్ను ఎవరైనా చూసినప్పుడు మీరు ఎవరండి అని అంటే నేనేం చెప్తాను ధైర్యంగా? నేను క్రైస్తవునండి, నేను దేవుని బిడ్డని. అంటే నేను జరిగించే క్రియలు ఎలాంటివి? మీకు అర్థమవుతుందండి. నేను జరిగించే క్రియలు మాత్రము సిరికి సంబంధించినటువంటి విషయాలు, లోకానుసారమైనటువంటి క్రియలు, లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలు, లోకానికి సంబంధించిన అన్ని పనులు నేను చేస్తూ ఉంటాను. అంటే వెలుగులో నేను జీవిస్తున్నట్టుగా నటిస్తూ వెలుగుకు బదులుగా నా బ్రతుకులో ఏముంటుంది? చీకటికి న్యాయం చేస్తూ ఉన్నాను. మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు నేను నిజానికి అక్కడ ఇద్దరు యజమానులు ఉన్నారు. వాక్యానికి ఒక యజమానుడు ఉన్నాడు, సిరికి అనగా లోకానికి ఒక యజమానుడు ఉన్నాడు. కానీ లోకం నన్ను చూస్తున్నప్పుడు నేను ఎవరికి దాసుడిగా ఉన్నాను? వెలుగు సంబంధిగా కనబడుతూ ఉన్నాను, కానీ చీకటికి న్యాయం చేస్తూ ఉన్నాను. అందుకే నేను చీకటి న్యాయం అని ఎందుకన్నానంటే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని పని విషయానికి వచ్చేటప్పటికి, దేవుని కార్యక్రమాల విషయానికి వచ్చేటప్పటికి సర్వసాధారణంగా అంటే ఇంక్లూడింగ్ నాతో సహా ఏం చేస్తానంటే, చాలా సందర్భాల్లో దేవుని పనికి ఏదైనా ఖర్చు పెట్టాలనుకోండి, నేను ఏం చేస్తాను? ఆలోచించి చెప్తానండి అంటాను. అదే లోకానుసారంగా ఏదైనా ఖర్చు పెట్టాలనుకోండి, పక్క నుంచి అప్పు తీసుకొచ్చైనా ఆ కార్యక్రమాన్ని చేస్తాను. ఎందుకని అంటే దేవుని కంటే ప్రాముఖ్యమైనది చీకటి న్యాయము. ఆ కార్యక్రమం మొట్టమొదటిగా అనేకులలోకి వెళ్ళాలి కనుక, అంటే దేవుని కంటే ఎక్కువగా ఎవరికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు? సిరికే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. అనగా చీకటి న్యాయాన్ని జరిగించేవారుగా ఉంటూ ఉన్నారు. చూడండి, ఇక్కడ ఒక మాట మనం చదువుకోవచ్చు. ఇక్కడ లోకా సువార్త 11వ అధ్యాయం 35వ వచనం చదవండి. కాబట్టి మీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండకుండా అమ్మా కాక చాలండి. మన వెలుగు ఎలా మారకూడదట అంటే, దేవుని బిడ్డలు మనము క్రైస్తవులుగా, క్రీస్తు స్వరక్తము చేత కడగబడినటువంటి బిడ్డలుగా ఈరోజు మనం ఏమని చెప్పుకుంటామంటే, నేను దేవుని బిడ్డనండి, నేను దేవుని కుమార్తెనండి, దేవుని కుమారునండి అని చెప్పుకుంటూనే ఇక్కడ ఇద్దరు యజమానుల మధ్యలో సతమతం అయిపోతూ ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఇస్తూ ఉన్నారు అంటే, ఏమని అంటారంటే, లోకంలో జీవిస్తున్నాం కాబట్టి తప్పదండి, కాంప్రమైజ్ అవ్వకపోతే తప్పదండి, అడ్జస్ట్మెంట్ అవ్వకపోతే తప్పదండి. అడ్జస్ట్ అవ్వాలండి, ఎందుకంటే మనం బ్రతుకుతున్న కల్చర్ అలాంటిదండి, అంటే మనం వెళుతున్న మార్గం అలాంటిదండి. అలా కాంప్రమైజ్ అవ్వకపోతే లోకంలో నలుగురితో మనం బ్రతకలేమండి అనేటువంటి ఈ యొక్క అడ్జస్ట్మెంట్ లైఫ్ అనేది ఏ క్రైస్తవ విశ్వాసి, ఏ దైవజనుడైతే పాటిస్తాడో వాడు ఎవరికి న్యాయం చేస్తూ ఉన్నాడు? చీకటికి న్యాయాన్ని జరిగిస్తూ ఉన్నాడు. అంటే వెలుగైనటువంటి దేవుడు ఎవరిని బట్టి చింతిస్తూ ఉన్నాడు అని అంటే, ఆయన అంటూ ఉన్నాడు కదా ఇక్కడ, మీలో ఉన్న వెలుగు చీకటిగా మారిపోకుండా చూసుకోండి. వెలుగు సంబంధాలుగా ఉన్నాము, దేవుని యొక్క వెలుగులో ఉంటూనే ఈరోజు మన జీవితాలు ఎలా ఉండకూడదంటే, చీకటికి మనము తావిచ్చేవారిగా ఉండకూడదని చాలా సందర్భాల్లో దేవుని సేవకుడిగా పరిచయం చేస్తూ ఉన్నాను. చూడండి, మనము దేవుని బిడ్డలుగా ఉంటూ కొన్ని సందర్భాలు ఏం చేస్తామంటే, వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకోము. వాక్యాన్ని ఏం చేసుకోము? వాక్యం ఎవరు? అసలు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటే వాక్యము కనుక, ఆయనే వాక్యమై మన జీవితంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక నిలబడబడేవాడండి ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి. కానీ సర్వశక్తి కలిగిన దేవుని వాక్కు మన జీవితాల్లో మనల్ని దర్శిస్తున్నప్పుడు, అయ్యా ఇది నీ వాక్కు, ఇది నీ మాట అని వాక్యానికి లోబడినటువంటి జీవితాలు వెంటనే సరిచేసుకోవడానికి ఇష్టపడతాయి. వాక్యానికి ఎవరైతే విలువిస్తారో వారి జీవితాల్లో దేవుని కార్యాలు జరగడం మొదలు పెడతాయి. వాక్యాన్ని విన్న తర్వాత సూపర్ అండి అని ఒక 100 మార్కులు వేసామనుకోండి, మీకు అర్థమైందండి? ఈరోజు వాక్యం బాగాలేదండి, ఈరోజు వాక్యం బాగుందండి అంటే, వాక్యము మన జీవితంలో అంటే మీరు జాగ్రత్తగా గమనించండి, చీకటి సంబంధుల జీవితాలలో
చీకటి సంబంధుల జీవితాలు అంటే లోకానుసారమైనటువంటి కార్యక్రమాలు జరిగిస్తూ చీకటి న్యాయాన్ని జరిగించేటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాక్యానికి దూరంగా ఉన్నారో, అందుకనే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే వాక్యాన్ని వింటున్నాం కానీ మనసంతా ఎక్కడుంది? చీకటి కార్యాలలో ఉంది. చీకటి న్యాయాన్ని జరిగిస్తూ ఉన్నాము, వాక్యానికి లోబడలేదు. అంటే దేవుడు నీతో మాట్లాడవలసినటువంటి సందర్భంలో నీ మనసు ఎక్కడుంది? సో కాబట్టి దేవుని వాక్యము ఆయన నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడడానికి ఇష్టపడడం. బైబిల్ గ్రంథంలో ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మీకు. ఏలీ దైవజనుడు ఎంత గొప్పవాడు, దేవుడితో మాట్లాడిన వాడే కదా. మరి బాలుడైన సమయంలో మాట్లాడినటువంటి దేవుడు ఏలీని ఎందుకు దర్శించలేదు? అంటే తన జీవితంలో ఒక చీకటి కాలము కొనసాగుతూ ఉంది. మీరు అడగొచ్చు, అయ్యా ఏలీ తప్పు చేయలేదు కదా అని. అంటే తన మనసు ఎక్కడ లేదు? దేవుని మీద లేదు. మీకు అర్థమైందా? భక్తుడైనటువంటి సౌలు దేవుడు తన అంటే దేవుడే స్వయంగా పిలిచాడు, సౌలా నువ్వు నాకు కావాలయ్యా, ఇశ్రాయేలుకి నువ్వు అవసరమని సౌలుని పిలుచుకొని తన దగ్గర మొదటి రాజుగా నిర్ణయించినటువంటి దేవుడు అభిషేకించు అని చెప్పినటువంటి సౌలుని మారు వేషాలు వేసుకొని ఆ మూలకి ఈ మూలకి పరిగెత్తేటువంటి దుస్థితి వచ్చింది. అప్పటి వరకు మాట్లాడిన దేవుని యొక్క స్వరం ఎక్కడికి వెళ్ళిపోయింది? సమూయేలుతో మాట్లాడినటువంటి దేవుడే ఆ తర్వాత సౌలుతో మాట్లాడిన దేవుడే సౌలు దగ్గరికి రాలేదు ఆ స్వరము. అయ్యా ఎక్కడుంది దేవుని స్వరం అని ప్రాకులాడుతూ పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. అంటే చీకటి న్యాయాన్ని జరిగించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, దైవజనుడైనా, విశ్వాసులైనా, ప్రవక్తలైనా, యాజకులైనా, ఎంత గొప్పవాడైనా దేవుని మందిరంలో దేవునికి అందరూ ఈక్వలే. దేవుని సన్నిధిలో దేవుడు అందరూ సమానంగా చూస్తాడు. వీడు గొప్ప, వీడు తక్కువడు అని దేవునికి ఎవ్వరు కూడా పక్షపాతి కాదు. అందుకని చీకటి న్యాయము అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో చీకటి న్యాయము జరిగించడం అంటే చీకటి క్రియలు వేరు. చీకటి న్యాయం అంటే దేవుని బిడ్డగా మనం ఏం చేస్తామంటే దేవుని బిడ్డలుగానే ఉంటాం, మందిరానికి వస్తాం, ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, వాక్యాన్ని చెప్తాం, అన్నీ చేస్తాం, దేవుని బిడ్డలే. లోకస్తులు ఎవరైనా చూస్తే మనందరూ కూడా దేవుని బిడ్డలమే, ఇప్పటి కూడా దేవుని బిడ్డలమే. కానీ మన మనసు ఎక్కడుందో తెలుసా? లోకంలో ఉంది, లోక క్రియల మీద ఉంది, లోక ఆలోచనల మీద, లోక తలంపుల మీద ఉంది. ఇది సూపరు, ఇది సూపరు. అంటే కొన్ని సార్లు మన జీవితాలు ఎలా ఉంటాయంటే వాక్యాన్ని వక్రీకరించి అర్థం చేసుకునేటువంటి మనస్తత్వాలు. చూడండి, ఇక్కడ లోక సువార్త మనం చదువుకున్నాం, 12:35 మరొకసారి చదవండి. కాబట్టి 12:35 చదవండి. మీ నడుములు కట్టుకొని మీ దీపములు వెలుగుచునే. చాలండి. మన నడుము ఏం కట్టుకోవాలట? నడాన్ని దేని చేత కట్టుకోవాలా? ఎపిసీకి రాసిన పత్రికలో చదవద్దు కానీ పౌలు అంటాడు, వాక్యం అనే దట్టి చేత నడాన్ని కట్టుకోవాలట. మీరు ఎప్పుడైనా నన్ను అబ్జర్వ్ చేస్తారు లేదో, బ్లాక్ దట్ ఒకటి నేను కట్టుకుంటాను వాక్యానికి వచ్చి ప్రతి సండే. ఎందుకో తెలుసు అంటే దైవజనుడికి అది ఎందుకు అవసరం అని అంటే అది దైవజనుడి యొక్క క్రమము. ఒక్కొక్క పరికరానికి, ఒక్కొక్క సాధనానికి, అంగీకి అయితేనేమి, స్టోల్కి అయితేనేమి, ఆ పైన ఉన్నటువంటి ఆ దట్టు అయితేనేమి, అక్కడ అంటే ప్రతిదానికి కూడా దైవజనుడు అనేవాడు నడుముకు దట్టు కట్టుకోకపోతే, వాక్యమైనటువంటి దట్టు ప్రతి విశ్వాసికి దేవుని సన్నిధిలో ఉండాలి. ఇక్కడ అంటాడు, మీ నడుముకి ఏం కట్టుకోవాలా అంటే ఆ దట్టు మనము కట్టుకోకపోతే, ఇక్కడ చూడండి 35 చదవండి, లోక సువార్త 12 మీ నడుములు కట్టుకొని. దీపాలు ఏం చేయాలా? వెలుగులో ఉంటే నీ దీపం వెలుగుతూనే ఉంటుంది. చీకటి సంబంధిగా చీకటి కార్యక్రమాలు చేస్తూ, చీకటి న్యాయం జరిగిస్తూ, కార్యక్రమాలు అంటే వేరు, మళ్ళీ అందులోకి వెళ్ళకండి. చీకటి క్రియలు వేరు, చీకటి న్యాయము వేరు. ఏంటి చీకటి న్యాయం అని అంటే, ఒక్క యజమానుడికి దాసుడుగా ఉన్న. ఎవరా యజమానుడు? లోకానుసారుడైనటువంటి యజమానుడు. వాడు ఏమంటాడో తెలుసా? ఏదైతే నీ జీవితాన్ని పడగొట్టాలనుకుంటాడో అవే 10 సార్లు నీ దగ్గర తీసుకొని వస్తాడు. 10 సార్లు నీ దగ్గర తీసుకొని వచ్చి అన్నీ కూడా ఇద్దరు దైవజనులు ఉన్నారు. ఇందులో మీరు ఎవరు ఎన్నుకుంటారా నేను అడగాలనుకుంటున్నాను. ఇద్దరు దైవజనులు ఉన్నారు. ఒక దైవజనుడు చక్కగా మంచి వాక్యం చెప్తాడు, యథార్థంగా జీవిస్తాడు, ప్రేమను కలిగి ఉంటాడు, సత్యాన్ని కలిగి ఉంటాడు, కానీ వాక్యం సరిగా చెప్పడం రాదు. విద్యార్థి గమనించండి, యథార్థపరుడు, నీతిమంతుడు, ప్రేమ కలిగిన వాడు, సత్యవర్తనుడు, వాక్యం సరిగా చెప్పడం రాదు, ఏదో వచ్చిన చెప్తాడు. ఇంకొక దైవజనుడు ఉన్నాడు అన్నీ అంటే ఇక్కడ తను బోధించేది వాక్యం బాగా చెప్పగలడు, అంటే అబద్ధ బోధ చేయగలడు, చేసే క్రియలన్నీ కూడా
అసలు ఎవరిని సరిగ్గా పట్టించుకోడు. ఇప్పుడు ఈ ఇద్దరులో మనం ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాం? ఫస్ట్ దైవజనుడు అన్ని మంచి పనులు చేస్తాడు, కానీ చేసేది తప్పుడు పోదా అనుకుందాం. అన్ని మంచి పనులే కానీ వాక్యం తప్పుడు పోదా. కింద వ్యక్తి ఎవరిని పట్టించుకోడు కానీ మంచి వాక్యం చెప్తాడు. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? ఎవరు రెండోవాడు అంటే తప్పుడు పోదా చేసేవారా? అంటే అన్ని మంచి పనులు చేస్తారు కదా, ఆయన చెడ్డ పనులు చేసేవాడా? మరి వాక్యం బాగా చెప్పట్లేదు కదా. ఇప్పుడు అబద్ధబోధ చెప్తున్నాడు, అన్ని మంచి పనులు చేస్తున్నాడు, మనల్ని ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు, కష్టం వస్తే డబ్బులు ఇస్తాడు, అన్నీ చూసుకుంటాడు, కానీ అబద్ధ బోధనలు నడిపిస్తున్నాడు, అసత్య మార్గంలో నడిపిస్తున్నాడు. మనం తాగితే మనతో పాటు గ్లాస్ ఎట్టుకుంటాడు, మనం పోట్లాడితే మనతో పాటుగా పోట్లాడుతూ ఉంటాడు, మనం చీకటి క్రియలు చేస్తుంటే మనతో పాటుగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అంటే ఇంకొక దైవజనుడు అన్నాడు, మనతో ఏ విషయంలో సహకరించడు, కానీ వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా బోధిస్తాడు. ఎవరు కావాలి? ఎందుకు అవసరం? మనకి ఎందులో సహకరించడు కదా. ఇక్కడ వెలుగు సంబంధులుగా ఉండాలి అంటే వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి జీవించేవారు ఎక్కడ కూడా స్థిరులుగా ఉండలేరు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకనంటే వారు నచ్చరు. యేసుప్రభు ఎవరికి నచ్చారా? ఎవరికి నచ్చలేదు. మొట్టమొదటిగా దేవుడు లూసిఫర్కి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? నచ్చలేదంటే కారణం ఏంటో తెలుసా? ఎందుకు నచ్చలేదంటే ఇది చేయకూడదు ఖండితంగా చెప్పాడు. ఇది చేయకూడదు అనగానే అక్కడి నుంచి రాగానే వాడు పట్టుకున్న మొట్టమొదటి పని ఏంటంటే యేసు ప్రభు వారి వెనకతలు ఎవ్వడూ వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే ఆయన అన్నీ కూడా యథార్థంగా చెబుతూ ఉన్నాడు కాబట్టి యథార్థంగా ఎందుకు జీవించాలి? ఎందుకు జీవించాలి యథార్థంగా? అవసరమా యథార్థంగా జీవించడం? ఇద్దరు యజమానులకి దాసులుగా ఉన్నాం. ఇద్దరు యజమానుల్లో మనకి లెఫ్ట్ ఒకడు రైట్ ఒకడు ఉన్నారు, కానీ మన జీవితంలో మనం సెలెక్ట్ చేసుకునేది ఎవరో తెలుసా? అసత్యాన్ని బోధించేవారిని, అసత్య మార్గంలో నడిపించేవాడు. ఎందుకంటే సాపిగా వెళ్ళిపోతే జీవితం చాలా సరదాగా ఉంటుంది, నవ్వులాటగా ఉంటుంది. కొన్ని వందల మంది మన చుట్టూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా చక్కగా వెల్కమ్ సాంగ్స్ పాడుతూ ఉంటారు, సింహాసనాలు ఉంటాయి. సత్యాన్ని బోధించే వాడి దగ్గర ఎవరు ఉండరు. ఎందుకో తెలుసా? ముళ్ళు గుచ్చుకున్నట్టు ఉంటుంది, కింద కొంపటున్నట్టు ఉంటుంది, కూర్చోలేము, ఎప్పుడు చూసినా మనసుకు నొచ్చుకునేలా ఉంటుంది. ఈరోజు నువ్వు ఇక్కడ ఖండించబడకపోతే, ఈరోజు ఇక్కడ నువ్వు సరిచేయబడకపోతే దేవుని సన్నిధి అంతా కూడా అంత సౌలభ్యకరమైన సన్నిధి కాదు. ఆయన అంటాడు కదా, ఆయన అంటాడు చూడండి, యథార్థ పరులు, నీతియుక్తమైన కార్యములు అంటే నిర్మలమైన వాక్యము చేత కడగబడిన వారు దేవుని రాజ్యానికి వారసులు. ఏవో కలబుల మాటలు చెప్పేసి ఏదైనా పెట్టగలని చెప్పేసి అయిపోయింది కదా అని చెప్పేసి చక్కెర గింతలు పెట్టుకున్నట్టుగా మాట్లాడుకుని వెళ్ళిపోతే, వాక్యం అనేటువంటి వెలుగులో నువ్వు నడకపోతే నువ్వు ఎవరిని ప్రోత్సహిస్తున్నట్టు? చీకటి న్యాయాన్ని జరిగిస్తున్నట్టు. చీకటి న్యాయం అనేది చాలా బాగుంటుంది. చీకటి న్యాయం అనేది ఇప్పుడు చూడండి, రెండు కలబోలు మాటలు చెప్తే ఈరోజు కొంతమంది దైవజనుల విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అంటే బయట జరిగేటువంటి కార్యక్రమాలు చూడండి, వారి జీవితంలో వాక్యానుసారమైనటువంటి నడవడికి లేకపోయినా చాలామంది దైవజనులు సంచి నిండిపోద్ది. చూస్తున్నాం కదా బయట జీవితాల్లో. అంటే వాడు వచ్చి నేను మాటలు చెప్పగానే ఐసైపోతాం, అసలు ఆ మాటలో ఏముందో తెలియదు, కానీ వాక్యం ఉండదు. కానీ ఏముంటుందో తెలుసా? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వస్తూనే ఉంటాయి, స్కాన్ కార్డులు వస్తూనే ఉంటాయి. ఆ కార్డు స్కాన్ చేయడానికే సరిపోతుంది మొత్తం టైం అంతా కూడా, వాక్యం మీద ఉండదు. కానీ ఖండించేటువంటి దైవజనుడు ఎక్కడైతే ఉంటాడో, ఖండించే వాక్యం ఎక్కడైతే ఉంటుందో వెలుగులో ఉండడానికి ఏ ఒక్కరూ ఇష్టపడరు. ఎందుకంటే వెలుగు నీ జీవితాన్ని అలా అర్థంలో పెట్టి చూపించడానికి చూపిస్తాయి. ఇది నువ్వే అని చూపించగానే వీడు ఎవడంటే నా తప్పులు చూపించడానికి, వీడు ఎవడసలు నన్ను ఎత్తు చూపించడానికి ఎవడు అంటే వాక్యపు వెలుగులో ఉండడానికి ఇష్టపడము. అదే చక్కగా అరుగు మీద కూర్చొని ఏమండి మీరు సూపర్ అండి అన్నాం అనుకోండి, ఇంకా అరుగంతా అరిగిపోయేదాకా ఆయన ఎంత సూపర్ అంటే ఏం చేసినా సూపరే. అరుగంతా అరిగిపోయినా అటు వెళ్ళినా వందనాలండి, ఇటు వెళ్ళినా వందనాలండి. ఇంక వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఎందుకో తెలుసా? మనం చేసే వాటికి అన్నిటికీ తై అంటే తానంటాడు కాబట్టి. అదే ఒకవేళ ఖండించాడు అనుకోండి, అమ్మ నువ్వు చేసేది తప్పు, అయ్యా నువ్వు చేసేది తప్పు, ఇది వాక్య విరుద్ధమైనటువంటి నడవడిక. దేవుడు అంటూ ఉన్నాడు కదా, నువ్వు వెలుగు సంబంధివి, అలాగే ఉండు, అలాగే బ్రతుకు, చీకటి సంబంధిగా మారకు. అంటే వెలుగు సంబంధిగా ఉండకుండా చీకటి న్యాయాన్ని జరిగించేటువంటి క్రియలు చేసేవారి జీవితంలో ఆయన అందుకని అంటాడు ఇక్కడ చూడండి, లోకాసువార్తలు మనం చదువుకున్నాం కదా, 12 అధ్యాయం 35 వచనంలో ఏమన్నారు ఆయన? మీలో
మీ దీపములు వెలుగుచుండనీయుడి. చాలండి. ఏ మనుషుల్లా ఉండాలట? అతని కోసం ఎదురు చూసేవారుగా ఉండాలి. అందుకని మన జీవితాలలో వాక్యమే కావాలి. వాక్యం ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. కల్లబొల్లి మాటలు చెప్పేది ఎవరు? అపవాదిగాడు. అపవాదిగాడికి నేను అనుకుంటాను, అపవాదిగాడికి లోబడిపోయినటువంటి ఎంతోమంది ప్రబుద్ధులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఎందుకు వారిని ప్రబుద్ధులు అన్నానంటే, బుద్ధి లేని వారు గనక. అంటే ప్రభు ఇచ్చినటువంటి బుద్ధిని అమ్మేసుకున్నారు, ఆ బుద్ధిని దుర్వినియోగపరుచుకున్నారు, దానిని ఉపయోగించుకోవడం రాలేదు వారికి. ఏమైపోయిందో తెలుసా? బుద్ధి అంతా కూడా దుర్వినియోగం అయిపోయింది. అందుకనే ప్రబుద్ధులు అన్నాను. జ్ఞాపకం చేసుకోండి, దేవుని వాక్యము మన బ్రతుకులో ఉంటే నువ్వు చీకటి సంబంధమా వెలుగు సంబంధం అనేది వెంటనే తెలిసిపోద్ది. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 20-21 వచనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయం. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు. ఇప్పుడు వెలుగు దగ్గరికి వస్తే ఏమవుద్దండి? కొంచెం మనసు నొచ్చుకుంటుంది. వెలుగు దగ్గరికి రాగానే ఇప్పుడు నా ముఖానికి ఇక్కడ ఇదంతా ఇలాగా మసి రాసుకున్నాను అనుకోండి, నేను అద్దానికి ఇలా వెనక ఇట్టుంటే ఏం కనబడుతుంది? ఇటు రాసుకున్నాను కాబట్టి ఇటు అంతా ఎలా కనబడుతుంది? ఇలా ఇలా ఉన్నాను, వారగా ఉన్నాను, క్రాస్గా ఉన్నాను, ఇటు రాసుకున్నాను మసి, ఇలా ఇప్పుడు ఎలా ఉన్నాను అనుకోండి, ఏమండి ఫేస్ ఎలా ఉందండి అంటే బాగుందంటారు. అప్పుడు నేను అద్దానికి ఎలా తిరిగాను అనుకోండి, ఏం కనబడుతుంది? ఏమండి ముఖం అంతా మస్తుందని అంటారు. ఎందుకని? నా ప్రతిబింబము నేనేదైతే రాసుకున్నానో నా ముఖాన్ని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అదోలా కనపడుతుంది. అందుకని దుష్కార్యము చేయవాడు ఎక్కడికి రాలేడట? వెలుగులోకి రాలేడు. వెలుగు దగ్గరికి వస్తే వాడు కనబడతాడు. తన బలహీనతలేంటో, తన బలమేంటో, తనలో ఉన్న లోపమేంటో దుష్కార్యము చేయవాడికి వెలుగులో కనపడుతుంది. కాబట్టి చీకట న్యాయము జరిగిస్తూ ఉన్నాము. చీకట న్యాయములో నుంచి వెలుగులోకి వచ్చేయాలి. మనము వెలుగు సంబంధులము, వెలుగు దూత సంబంధులు కాదు, వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సంబంధులము. కనుక దేవుని వాక్యానుసారమైనటువంటి బిడ్డలుగా ఉండాలి. ఒకటి మొట్టమొదటిది దురాభిమాన పాపములో పడకుండా మనం ఎక్కడ ఉండాలి? దురాభిమాన పాపము అంటే పాపం మనలో ఉంది అని అంటే ఎక్కడికి వస్తే మనకు కనబడుతుంది? మనలో ఉన్న పాపము వెలుగు దగ్గరికి వచ్చేస్తే కనబడుతుంది. ఎవరా వెలుగు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. వెలుగులోకి రాకుండా ఉన్నంతకాలము మన బలహీనత ఏంటో, మన పాపం ఏంటో, మన లోపం ఏంటో కూడా తెలియదు. రెండవది అనవసరమైనటువంటి విషయాలు. ఏంటంటే అనవసరమైనటువంటి విషయాలు. అవసరమైనది మాత్రమే మనము వినాలి, చేయాలి. అనవసరమైనటువంటి విషయాలు మనం ఎన్నడూ కూడా వాటి జోలికి వెళ్ళకూడదు. అనవసరమైన విషయాలు ఏంటంటే, మోసేకి మ్యారేజ్ అయింది కదా, మన సంఘంలో మోసేది కానీ, బైబిల్లో మోసే గారు ఉన్నారు కదా, ఉన్నారు. ఎన్ని పిల్లలు అయ్యాయి మోసే గారికి? ఎన్ని పిల్లలు అయ్యింది? ఒకటేనా? మొదటి భార్య ఏ ప్రాంతానికి ప్రాంతాలు చెప్పండి, పేర్లు కానీ ఏ ప్రాంతానికి చెందినటువంటి భార్య చేసుకున్నాడు మొట్టమొదటిగా? మిద్యాన ప్రాంతం అయినటువంటి ప్రాంతాలు చేసుకున్నాడు. రెండో ప్రాంతం ఊజు అయినటువంటి ప్రాంతం. ఇప్పుడు మొట్టమొదటి భార్య విషయంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాలేదు, కానీ రెండో భార్యను చేసుకోగానే అక్కడ అహరోన్ గారికి, ఆ తర్వాత మిరియామికి కొంచెం కోపం వచ్చింది. అరే, ఈ ఊజు అనేటువంటి ప్రాంతం అన్య ప్రాంతం కదా, దేవుడు ఏం చెప్పాడు? అన్యజనులతో మన సహవాసం ఉండకూడదు అన్నాడు కదా, అన్యజనుల జోలికి మనం వెళ్ళకూడదు కదా, అసలు అన్య స్త్రీలు ఎందుకు చేసుకున్నాడు? మోసే దైవజనుడు కదా అని వెంటనే మోసే మీద వీళ్ళిద్దరూ సనుక్కున్నారు. సరే, వీళ్ళిద్దరూ సనుక్కున్నది పక్కన పెడితే ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరైనా? కోరాహ అయినటువంటి వ్యక్తి సనుక్కోవడం ఆపకుండా కయ్యానికి కాలు దూనట్టుగా వచ్చి, ఏవయ్యా నువ్వు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా? నువ్వు వాక్యం చెప్తేనే దేవుడు వింటాడా? అలాగని మోసే మీదకి రాగానే దేవుడు అన్నాడు, ఒరే నీకు అనవసరం విషయం కదా. అపవాది గడి చేసే పని ఏంటో తెలుసా? మన యొక్క వెలుగుని చీకటగా మార్చడానికి అపవాది గడి చేసే రెండో ప్రయత్నం ఏంటంటే, నువ్వు ప్రార్థన సహవాసంలో కొనసాగుతున్నావు, నీవు, నీ భర్త, నీ పిల్లలు దేనికోసం వచ్చారు దేవుని మందిరానికి? మొట్టమొదటిగా దేవుని మందిరానికి వచ్చిన మొదటి రోజు దేనికోసం వచ్చారు దేవుని మందిరానికి? ఈ పక్కింటోడు ఏం చేస్తున్నాడో చూద్దామని వచ్చారా? సంఘములో వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని వచ్చారా?
ఏం చేయడానికి వచ్చారు? మొట్టమొదటిగా దేవుని మందిరానికి మొదటి రోజు అడుగుపెట్టిన రోజు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఏ ఉద్దేశంతో వచ్చింది తెలుసా? అయ్యా, నేను క్షేమంగా ఉండాలి, నా కుటుంబం క్షేమంగా ఉండాలి, మేము మీ సన్నిధులు నమ్మకస్తులుగా ఉండాలి, అయ్యా నీ వాక్యం చేత పట్టబడ్డాము, నీ రక్తములో కడగబడ్డాము అనేటువంటి ఉద్దేశంతో దేవుని సన్నిధులు అడుగుపెట్టిన మనము దినాలు గడిచే కొలది వాక్యము మనలోంచి వెళ్ళిపోతుంది, ప్రార్థన మనలోంచి పోతుంది, సహవాసం మనలోంచి పోతుంది. నెక్స్ట్ మనలోకి వచ్చేది ఏంటో తెలుసా? చీకటి. వెలుగులో ఉండడానికి అపవాదిగా ఊరుకునేవాడు ఏమంటాడు తెలుసా? ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వేం చేస్తున్నావు? అడగవా, పట్టించుకోవా అనగానే ఇప్పుడు కోరాహు మోసే మీద ఎప్పుడైతే కాలు దివ్వాడో, మోసే బాగానే ఉన్నాడు, మిరియామి బాగానే ఉంది, అహరోను బాగానే ఉన్నాడు, అక్కడ నాశనం అయిపోయింది. ఎవరు ఉన్నాడా? కోరాహు ఉన్నాడా? తనతో పాటుకి ఎంతమంది? అంటే మనకు అవసరమైనది ఏంటో, దేవుని మందిరంలో ఏం మాట్లాడాలో, దేని గురించి మనము దేవుని సన్నిధిలో ప్రాకులాడాలో దాని గురించి కాకుండా అవసరమైన దాని విషయంలో దేవునితో పోరాడాలి. వెలుగు సంబంధులు అనగా వెలుగులో ఉన్నవారు మనం, వెలుగులో ఉన్నాము కనుక దేవుని పాదముల చెంత కూర్చాడితే ఆయన మన ప్రతి అవసరతను తీరుస్తాడు. అనవసరమైన విషయాల జోలికి వెళ్ళినప్పుడు మన యొక్క భక్తి జీవితం దిగజారిపోద్ది. వాక్యం వినలేము, ఆధ్యాత్మికంగా బలపడలేము, మన ఆధ్యాత్మిక స్థితి దినదినము దిగజారిపోతూ ఉంది. అనవసరమైన విషయాలు నీ మనసులోకి రావడం వలన దేవుని ప్రేమ నీ దగ్గరికి వస్తుంది. నీతో మాట్లాడే దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తుంది తెలుసా? చక్కగా అంటే లోకానుసారమైన తలంపుల్లో ఉన్నాం కనుక సెల్లగెలుక్కునేవారు కొంతమంది అంటారు, ఆ టైంలోనే బైబిల్ చదివేవారు కొంతమంది ఉంటారు, ఆ టైంలోనే పాటలు పాడేవారు కొంతమంది ఉంటారు, ఆ టైంలోనే ముచ్చట్లు పెట్టుకునేవారు కొంతమంది ఉంటారు. అంటే వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ మనసులో ఏముందో తెలుసా? అనవసరమైన విషయాలు. కోరాహు కుదేలైపోవడానికి గల కారణము లేదంటే అతనేమి భక్తిహీనుడు కాదు. ఇశ్రాయేలు జనాంగములో ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులలో తాను కూడా ఒక్కడిగా ఉండవలసిన వాడు. అంటే ఈరోజు మన జీవితంలో అపవాదికుడు కోరి మన జీవితాల్లో చీకటి అలుముకునేలా చేస్తాడు. ఎందుకో తెలుసా? వెలుగు నుంచి నిన్ను దూరం చేయాలని. ఇక్కడ చూడండి, మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 9వ వచనం చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 9వ వచనం. అందుకు యేసు పగటి వేళ నడిచిన ఎడల చాలా. ఎక్కడ నడిస్తే తొట్టిరెళ్ళ పడడు? వెలుగులో నడిస్తే తొట్టు పడటం. చీకట్లో నడుస్తున్నాడు అనుకోండి, ఎక్కడ గొయ్యి ఉందో, ఎక్కడ ఎత్తుగా ఉందో, ఎక్కడ ఏముందో కూడా తెలియదు, తడుగులాడుకుని నడుస్తాడు కనుక. అందుకని మనం ఏ సంబంధాలుగా ఉండాలి? వెలుగు సంబంధులుగా ఉండాలని ఇక్కడ దైవచనుడి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సంఘ బిడ్డలుగా మన జీవితాలలో ఏం చేయాలి అనంటే, ఒకటి దురాభిమాన పాపంలో పడకుండా మన జీవితాలను కాపాడుకోవాలి. రెండవది అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా వాక్యపు వెలుగులో మనల్ని మనం కట్టుకోవాలి. మూడవది చీకటి సంబంధులుగా మారిపోవడానికి ఇంకొకటి కారణం ఏంటంటే వెలుగులో నడవాలి. వెలుగులో నడిచినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు, మీరు చీకటిలో నడవకండి, చీకటిలో తడులాడుకోకండి. అంటే ఏదో గుడ్డోడు తండుకున్నట్టుగా చీకటిలో తడులాడుకుండే కంటే మనం ఎప్పుడైతే వెలుగులో నడుస్తామో వెలుగులో నడవడం కొద్ది కష్టమే, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అయినా ఇక్కడ ఎలా ఉన్నది అని అంటే చూడండి, నేను తెలియజేస్తూ ఉన్నాను. 119 కీర్తన 130 వాక్య భాగములు అంటారు, అంటే వాక్యము వెల్లడగుడుతోడనే అక్కడ ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. చీకటిలో నడుస్తూ ఉంటే అప్పుడు మనం అనుకుంటాం చీకటి సంబంధిగా ఉన్నామనంటే వెంటనే మనకు అర్థమవుతుంది మన జీవితంలో వాక్యము కొదువుగా ఉంది. చివరిగా ఒక వాక్య భాగం చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 36వ వచనము. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు ఏముంచాలట? విశ్వాసం ఉంచాలట. వెలుగునందు విశ్వాసం ఉంచాలి, వెలుగునందు నడవాలి, వెలుగునందు స్థిరపరచబడాలి, వెలుగులోని సరి చేసుకోవాలి. ఇప్పుడు వెలుగులో ఉంటే ఏం అంటుకుందో మనకు కనపడుతుంది, వెలుగులో ఉంటే ఎక్కడ లోపం ఉందో కనపడుతుంది, వెలుగులో నడిస్తే ఎక్కడ ఎత్తుపాలలోనే కనపడతాయి. వెలుగులో ఉంటే ఖచ్చితంగా మనల్ని మనము జాగ్రత్తగా చూసుకోవడానికి అవకాశం ఉంది. వాక్యానికి కాకుండా
వెలుగులో కాకుండా సిరికి అనగా చీకటి సంబంధులుగా చీకటి న్యాయం జరిగిస్తారు. ఏమంటే చీకటి న్యాయం అంటే సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పేసి ముగించేస్తాను. నేను దేవుని కుమార్తెని, నేను విశ్వాసిని, నేను దేవుని కుమారుణ్ణి, బాప్తిసం తీసుకొని 100 సంవత్సరాలు అయింది, 80 సంవత్సరాలు అయింది, 60 సంవత్సరాలు అయింది, బోలెడని సంవత్సరాలు అయ్యి అవేమీ దేవుడికి అవసరం లేదు. నీవు ఇన్ని సంవత్సరాలైనా నీ భక్తిని తీసుకెళ్ళి పెంటలో పోస్తే, భక్తిని తీసుకెళ్ళి లోకంలో పోస్తే నువ్వు చీకటికి న్యాయం జరిగిస్తూ ఉన్నావు. దేవుని పక్షంగా నిలబడే వ్యక్తివి కాదు. దేవుని పక్షంగా నిలబడే వ్యక్తులు ఏం చేస్తారంటే నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, పట్టింపు ఉండదు. దైవజనులు బైబిల్ గ్రంథంలో అనేక మంది దైవజనులు, అంధకారంలో మగ్గిపోయినటువంటి దైవజనులు. పౌలు ఒకే ఒక మాట అంటాడు. ఏమంటాడంటే ఒక చోట ఏమంటాడంటే, ఒక సందర్భంలో వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు కొరింథీ సంగతి అంటాడు, ఇదిగో మీరు నన్ను ఎందుకు ఇంతలా ప్రేమించారనంటే దేవుని యొక్క ఆత్మ ఫలాలు అంటే క్రియా ఫలాలు నాలో ఉన్నందువలన దేవుని యొక్క ఫలాలు ఉన్నాయి. నా బలహీనతలను చూసి మీరు నన్ను ప్రేమించలేదు, మీరు నా బలహీనతలను చూసి నన్ను అసహించుకోలేదు, నా బలహీనతలు చూసి నాకు దూరం అవ్వలేదు. ఓకే, నేను మనిషినే, దేవుడు నాకు ఒక ముళ్ళు ఇచ్చాడు, నాకు బలహీనతలు ఉన్నాయి, అయినా మీరు నన్ను ఎందుకు ప్రేమించారో తెలుసా? దేవుని యొక్క ఆత్మ ఫలాలు ఉన్నందువలన మీరు నన్ను ప్రేమించారని పౌలు గారు చెప్తారు. అంటే వారు ఏం చూశారు? వాక్యపు వెలుగును చూశారు, వాక్యపు వెలుగులో నిలబడాలనుకున్నారు, అందుకే వారి జీవితాలు ఆశీర్వదించబడ్డాయి. ఈరోజు నువ్వు ఎక్కడ నిలబడాలనుకుంటున్నావు? వెలుగులో ఉండడానికి ఇష్టపడుతున్నారా? వెలుగులో నడవడానికి ఇష్టపడుతున్నారా? వెలుగులో సరిచేసుకోవడానికి ఇష్టపడుతున్నారా? వెలుగులో మన బ్రతుకులు కడుక్కోవడానికి ఇష్టపడుతున్నారా? లేదండి నేను ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉంటూ నేను చీకటి న్యాయాన్ని జరిగించే వ్యక్తిగా ఏదో జీవితాన్ని అలా గడిపేస్తూ ఉన్నానండి అని అంటే ఆ భక్తి దేనికి పనికిరాదు. చీకటి న్యాయాన్ని ఎన్నడూ జరిగించకూడదు. మనం జరిగించేది వెలుగు న్యాయం జరిగితే. ప్రార్థన చేసుకున్నాం. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. అందరూ లేచి నిలబడదాం. చివరి ప్రార్థనలో పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈనాటి సహవాసాన్ని ముగించు.